నేనెవరు అని ప్రశ్నించుకొని నీలోకి నువ్వు చూడు అనే సందేశంలో దాగి ఉన్న అంతరార్థం మానవత్వ మార్గం. గ్రహాలపైకి ప్రయాణించే మనిషి, అగాధమైన సముద్రంలోకి వెళ్లే మనిషి కొన్ని అంగుళాల లోపల ఉన్న అంతరంగంలోకి వెళ్ళలేకపోతున్నాడు. తాను, తన సంపద, అధికారం, పరివారం శాశ్వతమని మనిషి భావిస్తాడు. అవే అకృత్యాలకు, స్వార్థానికి, సంకుచిత మనస్తత్వానికి కారణాలు. స్వార్థం తగ్గితే శ్రేయస్సు, కోరికను అదుపు చేస్తే శాంతి, మోహక్షయం మోక్షం. నేనెవరు అని ప్రశ్నించుకునే కనీస జ్ఞానం ఇవ్వగలిగితే చాలు. మనిషి తనలోనే మనసు అనే క్షీరసాగరాన్ని మదించి అమృతాన్ని పొందుతాడు. అంతర్యామి బాహ్యంలో లేడు, 10 అంగుళాల పరిమాణంలో నీలోని నువ్వుగా ఉన్నాడని నారాయణ సూక్తం చెబుతుంది. ప్రతి ప్రాణి నారాయణ స్వరూపమే. ఎవరికి సేవ చేసినా నారాయణుడికి చెందినట్లు, ఎవరిని బాధించినా నారాయణ్ణే బాధించినట్లు. ఇదే బ్రహ్మోపదేశం.